వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. కలియుగంలో 4వ దత్తావతారమైన అక్కల్కోట మహారాజు జయంతి చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది సందర్భంగా తమ శ్రీ గురుపీఠంలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక పూజలు కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భగవాన్ స్వరూపులైన గురువుల ఆశీర్వాదాలు పొందాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు. మహారాజ్ తన జీవితకాలంలో ఎందరో భక్తులపై తన ఆశీర్వాదాలు ఉంచి వారి జీవితాలను ఉద్ధరించారని, దేశవ్యాప్తంగా పర్యటించి అక్కల్కోటలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని తెలిపిన ఆయన, స్మరణ మాత్రంతోనే మన జీవితాలలోని సమస్యలను తొలగించే శ్రీ అక్కల్కోట మహారాజ్ జయంతిని, ఉగాది పండుగను కలుపుకొని శ్రీ గురుపీఠంలో జరుపుకునే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అని తెలిపి, ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వాదాలు పొంది తమ జీవితాల్లో ఉన్న సమస్యలను తొలగించుకోవాలని కోరారు. రేపు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పురస్కరించుకొని శ్రీ గురుపీఠంలోని దత్తాత్రేయ మహాస్వామి పంచాయతన్ దేవాలయంలో గల శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారి జన్మదినము జరుపుటకు నిర్ణయించబడింది. అక్కల్కోట మహాస్వామి కలియుగంలో 4వ దత్తావతారంగా అక్కల్కోటలో 1856లో ఆవిర్భవించి 30 ఏప్రిల్ 1878లో సమాధి చెందినట్లుగా మనకు గత చరిత్రలు తెలియజేస్తున్నాయి. అక్కల్కోట మహాస్వామి నృసింహ సరస్వతి మరియు మాణిక్ ప్రభువుల పరంపరగా చెప్పబడుతుంది. స్వామి మహారాష్ట్రలోని, కర్ణాటకలోను, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక బోధన చేసి ఎందరో మానవులను ప్రక్షాళన చేసి చివరకు అక్కల్కోటలో ఆశ్రమాన్ని ఏర్పరిచి అక్కడనే సమాధి చెందినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. నేటికి అశేష జనులు అక్కల్కోట ఆశ్రమాన్ని ప్రతినిత్యం దర్శిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో బాయకృష్ణ అలీబాద్కర్ అనే భక్తుడు అక్కల్కోట స్వామి ఫోటోకు ప్రతినిత్యం ధ్యానంలో నిష్ఠతో పూజించి అక్కల్కోట వెళ్ళి అక్కడ స్వామి పూజ నిర్వహించాలి అని అనుకొని
ఆ రోజు నిర్దించినప్పుడు స్వామి స్వప్నంలో కనిపించి, ఇప్పుడు అక్కలకోటలో ఏముంది, నేను ఇప్పుడు సిడీలో ఉన్నాను అని ఆ భక్తునికి సూచించగా, స్వామి ఆదేశాన్ని ప్రకారంగా ఆ బాయిజా కృష్ణ వాడ్కర్ షిరిడీ వెళ్ళి శ్రావణ పౌర్ణిమ రోజు అక్కడ బాబా ఆశీస్సులతో గురుపీఠం వద్ద పాదుకలు ప్రతిష్ఠించిన విషయము బాబా భక్తులందరికీ తెలుసు. సచరిత్ర చదివే వారికి అందరికీ ఈ విషయం తెలిసి ఉంటుంది. పాదుకల పూజ అనంతరం బాబాతో బాలకృష్ణ బాల్కర్ గారు, నేను అక్కలకోట వెళ్ళి స్వామి పాదపూజ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, అక్కలకోటలో ఏముంది, ఆ స్వామి ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు, పాదుకల పూజ ఇక్కడనే చేసుకోనని సాయిబాబా గారు ఆ భక్తులతో అన్న మాటలు ఈ విషయాలు సాక్షాత్తు దత్తస్వరూపులు అక్కలకోట స్వామి పరంపరయే షిరిడి సాయినాథుని మనకు చరిత్ర సూచిస్తుంది. ఈ విధంగా అక్కలకోట స్వామి వారి జీవితకాలంలో భక్తులను ఎన్నో విధాలుగా ఆశీర్వదించి ఎన్నో మహిమలు సూచించి సాక్షాత్తు దత్తస్వరూపులు అని నిరూపింపబడింది. అట్టి దత్తాత్రేయ స్వరూపులైన అక్కలకోట మహాస్వామి దివ్యమూర్తిని మనం ప్రతిష్ఠించుకొని ఇక్కడ శ్రీ గురుపీఠంలో పరమ పవిత్రమైన ఉగాది రోజు మనము పూజించుకోవడము మనందరి అదృష్టం. ఉగాది అంటే సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి తీసుకొని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సోమకుని వధించి ఆ వేదాలను సేకరించి బ్రహ్మకు అప్పగించిన పుణ్యక్షణాల గుర్తుగా శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడిమ రోజు బ్రహ్మ ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడని, ఈ రోజు నుంచే యుగం ప్రారంభమవుతుందని, యుగం అంటే దక్షిణాయనము ఉత్తరాయణం కాలముల సమన్వయమే యుగం. యుగం అంటే ఒక సంవత్సరం యొక్క ఆది కావున దానికి ఉగాది అని పేరు వచ్చిందని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఉగాది రోజు శ్రీ మహావిష్ణువును, ప్రకృతిని పూజించడము ఎంతో శ్రేయోదాయకం, శుభం. ప్రకృతి నుంచి అప్పుడే చిగురించిన చెట్ల నుండి
అప్పుడే వచ్చిన షట్ రుచుల నుండి తయారు చేయబడిన పచ్చడిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించి మనము ఆస్వాదించడము ఎంతో శుభకరమైనది. సంవత్సరం అంతా శుభాలు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అక్కలకోట స్వామి జన్మదిన సందర్భంగా ఈ సదవకాశాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో శ్రీ గురుపీఠములో రేపు పూజా కార్యక్రమాలు చెప్పడం జరిగింది. కావున భక్తమహాశయులందరూ 9:30 నుండి జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరపున మీకందరికీ తెలియజేస్తున్నాను. జై గురుదేవ దత్త.